ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనము. దే ఎంటర్డ్ ద ఆర్క్ టు ఎస్కేప్ ద వాటర్స్ ఆఫ్ ఫ్లడ్. జెనసిస్ చాప్టర్ 7:7. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సేవిస్తున్న దేవుడు తప్పించే దేవుడు. శ్రమలను, శోధనలను, బలహీనతలను అన్నిటి నుండి మనల్ని కాపాడి సంరక్షించే దేవుడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఏ సమస్య నుండైతే రక్షింపబడాలి అని అనుకుంటున్నావో, ఏ ఉపద్రవం వంటి బలహీనత నిన్ను వెంటాడుతుందో, దేని నుండైతే నీవు తప్పింపబడలేవు అని ఈ లోకం అంటుందో, దాని నుండి దేవుడు నిన్ను తప్పింపబోతున్నాడు. ఈ ప్రపంచంలో జీవిస్తున్న అందరికీ సమస్యలు వస్తాయి కదండి. ఆ సమస్యల నుండి తప్పింపబడాలని అందరూ కూడా అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందరికీ అన్నిసార్లు వాటిని కనుగొనే శక్తి ఉండదు, కనిపించదు. దానికి కారణం ఈ ప్రపంచంలో దానికి తప్పించుకునేటువంటి మార్గము లేకపోవడమే. ఈ రోజున మనం చూస్తే అనేక మంది భయంకరమైన అనారోగ్యముతో బాధపడుతున్నారు. డాక్టర్స్ కూడా మేమేం చేయలేమో, దాన్ని తగ్గించలేమో అంటున్నారు. అనగా ఇక దానికి సొల్యూషన్ లేనట్లేనా? స్వస్థత రాదా? మనిషి నిర్ణయమే ఫైనలా అంటే కానే కాదు అని బైబిల్ లేఖనములు నిరూపిస్తున్నాయి. అనేకమైన అద్భుత కార్యాలు, మనిషి జ్ఞానమునకు అందని కార్యాలు లేఖనముల్లో మనం చూడవచ్చు. అదే వాక్యము ఈరోజు నీకు మరలా సెలవిస్తుంది. ఎటువంటి ప్రవాహ జలముల వంటి సమస్యను ఈ రోజున నీవు ఎదుర్కొంటున్నావో, దాని నుండి తప్పింపబడే మార్గము లేదు అని ఆలోచిస్తున్నావో, అది తప్పు. నీవు తప్పకుండా ఆ ప్రవాహ జలముల వంటి సమస్య నుండి రక్షింపబడతావు, తప్పింపబడతావు. లేఖన భాగమును ఒకసారి మనం చూడగలిగితే, నోవాహు మరియు అతని కుటుంబము ఆ ప్రవాహ జలముల నుండి తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిది అని వ్రాయబడి ఉంది. భూమిపైన రాబోతున్న మహాప్రళయం నుండి తప్పించుకోవడం సాధారణమైన మనిషికి అసాధ్యం కదండి. ఏ వ్యక్తి తన యొక్క ధనము, బలము, సామర్థ్యాన్ని ఉపయోగించి రక్షింపబడలేడు. ఆ జల ప్రవాహము భూమినంతా ముంచివేస్తుంది. ఎంత పెద్ద కొండ మీద తలదాచుకున్నా సరే ఆ కొండకు ఆ పైగానే ఆ జల ప్రవాహము వస్తుంది. ఈ విషయము దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినటువంటి మాటను తాను తృణీకరించలేదు. ఈ రోజున నీవు భయంకరమైన వ్యాధితోనో, కుటుంబ సమస్యలతోనో, నీవు బయట పడలేని ఆర్థిక కష్టాలతోనో, అప్పులతోనో ఉన్నావేమో. నోవాహు వలె నీవు కూడా లోబడు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆయనే దాన్ని చూసుకుంటాడు. నీవు నీ సమస్య నుండి తప్పించబడాలి అంటే ఆయన యొక్క మాటకు నీవు లోబడాలి. నోవాహు ఆ విధంగానే లోబడి దేవుడు చెప్పినట్లు ఆ ఓడను సిద్ధపరిచాడు. నీవును లోబడి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. కొంతమంది ఆత్మీయ జీవితము స్థిరంగా ఉండదు, బలంగా ఉండదు. చిన్న చిన్న ప్రవాహములకే వారి యొక్క ఆత్మీయ ఓడ బ్రద్దలైపోతుంది. భయపడుతుంటారు, కృంగిపోతుంటారు, ఏమవుతుందో అని కలవరపడిపోతుంటారు. నోవాహు అతని కుటుంబము ఆ ఓడలోకి నిరభ్యంతరంగా ప్రవేశించారు అంటే మేము దీనిలోనికి వెళ్తే క్షేమంగా ఉంటాము అని విశ్వాసము వారిలో ఉంది. అనగా వారు ప్రవేశించక ముందు నమ్మారు. నీవు ఈ రోజున నమ్మాలి. నా యేసయ్య అనే ఓడలోనికి నేను ప్రవేశిస్తున్నానో లేదా ప్రవేశించానో నాకేం కాదు, నా కుటుంబానికి ఏం కాదు. నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. అది ఏ సమస్య అయినా సరే నా దేవుడు వాటి నుండి నన్ను తప్పిస్తాడు అని నువ్వు పరిపూర్ణముగా విశ్వసించాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు సేవిస్తున్న ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను
ఇరుకున పెట్టడు, నిన్ను సమస్యలకు అప్పగించడు, నిన్ను బలహీనపరచడు. ఆయన వాటి నుండి నిన్ను రక్షిస్తాడు, తప్పిస్తాడు. అసలు దేవుడు నోవాహు దగ్గరికి వచ్చిన కారణం ఏంటండి అంటే నోవాహును అతని కుటుంబాన్ని రక్షించాలనే కదా, ఆ జల ప్రవాహములో కొట్టుకొని పోవద్దనే కదా. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వచ్చాడు అంటే, నీ జీవితంలో ప్రవేశించాడు అంటే నిన్ను నీ సమస్యల ప్రవాహము నుండి తప్పింపబడుట కోసమే. అయితే నీవు యేసు అను ఓడలో ప్రవేశించాలి, ఆయన వాక్యానికి నీవు లోబడాలి, ఆయన్ను నువ్వు నమ్మాలి. అప్పుడు నీ ఆరోగ్యము, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆత్మీయ జీవితము రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతావు. ఈ రోజున నువ్వు చూస్తున్న ఆ ప్రవాహం వంటి సమస్యలకు భయపడకు, యేసయ్య ఓడలో ప్రవేశించు, తప్పక తప్పింపబడతావు, రక్షింపబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, బలవంతుడా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. నీవు గొప్ప దేవుడవు, ఆపదలో ఆదుకునే దేవుడవు అయా, రక్షించే దేవుడవు, కాపాడే ప్రభుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, అందును బట్టి స్తోత్రాలు. అవునేసయ్యా, మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికున్న ప్రవాహము వంటి సమస్యను చూసి భయపడుతున్నారో అయా, ఆ ఉపద్రవమును చూసి అయా కృంగిపోతున్నారో ప్రభువా, అయా భయాందోళనతో జీవిస్తున్నారో, వారికి ఎదురైనటువంటి ఆ శోధనలు, వారు ఎదుర్కొంటున్న శ్రమలు, వారు అనుభవిస్తున్న బలహీనతలు అన్నిటి నుంచి తండ్రి సంరక్షించే ప్రభువుడవని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. నీ యొక్క మాటకు మేము లోబడితే, నీ యొక్క మాటకు మేము విధేయత చూపిస్తే ఖచ్చితంగా మేము రక్షింపబడతామని, ఖచ్చితంగా మేము ఆ సమస్యల నుండి విడిపింపబడతామని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు నా ఎందరైతే బిడ్డలు ఏ ఏ బలహీనతలతో ఉన్నారో, ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఎటువంటి చింతతో ఉన్నారో, ఎటువంటి వ్యాధితో ఉన్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. మీ నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది, మీ నామములో స్వస్థత ఉందయ్యా. ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, ఆ రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయా. వారికి ఉన్నటువంటి ఆ లేమిని కొట్టివేసి సమృద్ధితో వారిని నింపండి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు అప్లై చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారు అనుకున్న జాబు వారు పొందుకొనున్నట్లుగా సహాయము చేయండి అయా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయా. తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి మంచి నడవడికను కలిగి వారు ఉండడానికి సహాయము దయచేయండి. ఎవరి చేతుల్లో వారు మోసపోకుండా ప్రభా, మీ యొక్క కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే విధంగా చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. ఆ త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదే విధంగా నా తండ్రి, హన్న గర్భాన్ని తెరిచిన దేవుడు అయా, బిడ్డల యొక్క గర్భాన్ని తెరిచి అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి. గర్భిణీ స్త్రీలను మీరు ఆశీర్వదించండి. కావలసిన బ్లడ్ ను వారికి దయచేయండి. మీ శక్తి, మీ యొక్క బలం వచ్చే వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. మీ శక్తి, మీ యొక్క జ్ఞానము చేత కుటుంబాన్ని తండ్రి అయా మరి నడిపించుకునేటువంటి సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. మీ పరిచర్య చేస్తుండగా ప్రభా, వచ్చే అడ్డంకులు, ఆటంకాలన్నిటిని తండ్రి యేసు నామములో లయపరచమని వేడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. మా యొక్క భారతదేశమును ప్రేమ కలిగినటువంటి దేశముగా, సమాధానము కలిగినటువంటి దేశముగా ఉండునట్లుగా
కృప చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు ఉంటున్న ప్రతి బిడ్డకు అయ్యా మీరే న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఇంకా తండ్రి, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి మీరే తోడై ఉండమని, వారు ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.